ఇష్టారాజ్యంగా విచ్చలవిడితనంగా మీరు ప్రజల నుంచి పేదల నుంచి ట్యాక్సుల రూపంలో హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్సులు కానీ ఈ పేరుతో దండినటువంటి డబ్బుల్ని మీ ఇష్టారాజ్యంగా మీరు పంచిపెడతారంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు. మీరు కేసులు పెడతానంటున్నారు, బెదిరిస్తారు, ఇంకోసారి మాట్లాడితే అట్ట చేస్తామంటారు, ఇట్ట చేస్తామంటారు. ప్రజల కోసం పోరాడడానికి కానీ ప్రజల పక్షాన మాట్లాడడానికి కానీ దేనికైనా సిద్ధమని నారాయణ గారికి కానీ నారాయణ గారు ఎవరితో మాట్లాడిస్తున్నారో వారందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నారాయణ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి కూడా మరలా 10,000 చెట్లు 5 కోట్ల రూపాయలు అవుతా ఉంది. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ నుంచి ఇద్దామనుకొని టెండర్లు కూడా పిలవమన్నాను, కానీ అంత అమౌంట్ అనేటప్పటికీ నిన్న మొన్న భయపడి మళ్ళీ దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వాలనుకుంటున్నాను. సిఎస్ఆర్ ఫండ్స్ కిందే కాదు, నా సొంత నిధుల నుంచి కూడా ఇస్తానని చెప్పి ఈ రోజు మాట్లాడినటువంటి మాట కూడా నేను వినిపిస్తాను. మీరు ఒక్కసారి చూడండి. ఆయన ప్రతిపాదనలు పెట్టి అప్రూవల్స్ తీసుకొని అన్నీ తీసుకొని నిన్న మొన్నటి నుంచి నేను మనసు మార్చుకున్నాను, సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను ఇవ్వాలనుకుంటున్నాను, లేదనుకుంటే సొంత నిధుల కింద కూడా ఇవ్వాలనుకుంటున్నానని చెప్తే దీన్ని ఏమంటారన్నది ఈరోజు నగర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కమిషనర్ గారు ఒక ఛానల్కి సంబంధించి 2 days బ్యాక్ ఆయన కమిషనర్ వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకొని ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే అందరూ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారంట. ఈ కమిషనర్ గారు ఒక్కడే సత్యవంతుడు అన్నట్టుగా చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఒక్కొక్క చెట్టుకి 3,500 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇప్పటి వరకు కార్పొరేషన్ నిధులు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పాడు. ఇప్పటి వరకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నాడు. అయినా కూడా నేను ఒకటి చెప్తాను. ఒక దగ్గరేమో 5,000 అంటారు, ఒక ఆయన ఏమో 3,900 అంటాడు, ఇంకొకరేమో 3,500 అంటారు, మీరేమో 3,500 నుంచి 4,000 అంటారు. అంటే ఒక కాంట్రాక్ట్ కొన్ని కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ జరిగేటప్పుడు స్పెసిఫిక్గా ఒక వర్క్ ఆర్డర్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ రెడీ చేసుకొని పనులు చేయించాలన్నా పర్లేదా? ఈ రోజుకి కూడా మీరు 3,500 నుంచి 4,000 అవుతుంది, ఇంకోటి అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారంటే కొంచెమైనా మీరు ఆలోచిస్తా ఉన్నారా? ఎంత మోసం చేస్తా ఉన్నారు జనాల్ని. ఈ రోజుకి కూడా మీరు క్లారిటీ లేకుండా పనులన్నీ పూర్తి చేస్తున్నారు కదా. మేము అడిగేది అవినీతి గురించే కదా, దాని గురించే కదా, చెట్ల పేరుతో మీరు ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో కదా మేము మాట్లాడుతూ ఉండేది. మీరు మా మీద కేసులు పెడతామంటారా? ఈ రోజుకి కూడా మీ దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఆన్సర్. ఎన్ని చెట్లు నాటుతా ఉన్నాం, ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతా ఉంది, ఆ చెట్టు జనరల్ ఫండ్స్ నుంచి వాడుతున్నారా, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాడుతున్నారా, సొంత నిధుల నుంచి వాడుతున్నారా? ఒకవేళ అన్నిటి నుంచి వాడే పనితే దేని నుంచి ఎంత వాడతారో కూడా ఈ రోజుకి కూడా తెలియకుండా మీరు పనులు ఏ విధంగా పూర్తి చేస్తారన్నది నారాయణ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ రోజు చెప్తారు నేను సొంత డబ్బులు ఇస్తాను, మునిగిపోయినారు కాబట్టి స్టేట్ వైడ్గా మీరు అన్పాపులర్ అయినారు కాబట్టి స్టేట్లో కూడా మీకు సంబంధించి ఇష్యూ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు మీ సొంత నిధులైనా ఇచ్చేసి ఈ బురద నుంచి నేను బయటపడాలని మీరు ఈరోజు మాట్లాడితే అసలు మీరు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఈ విధంగా చేయడం అనేది కరెక్టా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని అబద్ధాలు చెప్పడం, ఇన్ని చేయడం కూడా నారాయణ గారికి ఒక జవాబుదారీతనం లేకుండా ఆయన ఒక ప్రెస్ మీట్లు పెట్టించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విఆర్ కాలేజీ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసినారు? విఆర్ హై స్కూల్ని. విఆర్ హై స్కూల్ అది పాతబడిపోయింది, దాన్ని రెనోవేషన్ చేయాలా? మీరందరూ సాక్ష్యమే కదా. 15 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు తెచ్చి దాన్ని డెవలప్ చేస్తారని చెప్పి నారాయణ గారు ఆ రోజు చెప్పినారు కదా. ఈ మాట వాస్తవమా కాదా? మీరు 5 కోట్ల రూపాయలని మీరు మొత్తం మీద అప్రూవల్ అంటే కమిషనర్ కానీ మేయర్ కానీ వీరందరూ కూడా సైన్ చేయడం కానీ దీనికి సైన్ చేసిన తర్వాత అజెండాలో పెట్టి మీరు దానికి అప్రూవల్ కూడా తీసుకున్నారు. 5 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆ స్కూల్కి సంబంధించి డెవలప్మెంట్ కోసం కమిషనర్ కానీ మేయర్ కానీ సంతకాలు పెట్టి వీటన్నిటిని కూడా అప్రూవల్ తీసుకోవడం కానీ దీనికి సంబంధించి అజెండాలో కూడా పెట్టి 5 కోట్ల రూపాయలని అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది. మీరు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అన్నారు కదా 15 కోట్ల రూపాయలు వస్తుందని. అదేవిధంగా వ్యాన్స్కి సంబంధించి కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఎక్కడ కూడా వ్యాన్స్కి సంబంధించి 50 లక్షలు అంటే ఒక్కొక్క వ్యాను. ఎవరైనా కూడా మ్యాక్సిమం 30 లక్షలు 32 లక్షలకి వీరిచ్చినటువంటి కొటేషన్లో వస్తాయి. కానీ 10 వ్యాన్లని 5 కోట్ల రూపాయలు 50 లక్షల రూపాయల లెక్కన అదేమంటే బెంజ్ వెహికల్స్ కొంటాడంట. విఆర్ హై స్కూల్కి బెంజ్ వెహికల్స్ కొంటాము 5 కోట్ల రూపాయలు అంటే దానికి ఒక 5 కోట్లు దీనికి ఒక 5 కోట్లు మొత్తం 10 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసుకుంటామన్నప్పుడు ఆ రోజు రచ్చ చేస్తే మీరు వెంటనే దాన్ని యూటర్న్ తీసుకొని దీన్ని విత్డ్రా చేయకుండా గమనున్నారు. మీరు ఆర్డర్స్ అప్రూవల్ తీసుకున్నారు. అదేవిధంగా కౌన్సిల్లో కూడా పెట్టి రెజల్యూషన్ అవన్నీ కూడా పాస్ చేయించడం జరిగింది. మరి సిఎస్ఆర్ నిధులని ముందుగా చెప్పి ఆ తర్వాత 10 కోట్ల రూపాయలని మీరు కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని మీ ఆలోచన ఏ విధంగా సరైందంటారు? ఆ రోజు మేము మాట్లాడిన తర్వాత ఇవన్నీ బయట పెట్టిన తర్వాత మీరు కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి నేను తీసుకోనని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. దీనికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది అవినీతి కాదు. అవినీతి కంటే పెద్ద పదం వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆర్థిక కుట్ర, ఫైనాన్షియల్
ఇది ఆర్థిక కుట్రని మాత్రం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ కాన్స్పిరసీ అవినీతితో సరిపోదు, దీనికి సంబంధించి చీటింగ్ అని కూడా అనొచ్చు, అదేవిధంగా థెఫ్టింగ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే అక్కడ సంబంధించి మీరు దోబూచులాట ఆడడం, అన్ని కూడా రెజల్యూషన్స్ కానీ అప్రూవల్స్ కానీ అన్ని తీసిపెట్టుకోవడం, గొడవ కనుక జరిగితే నేను సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సొంత నిధులు ఇస్తానని చెప్పడం, లేదనుకుంటే దాంట్లో నుంచి డ్రా చేసి వాడుకోవడం. దీన్ని ఏమంటారు? ఇది అవినీతి కూడా కాదు. అవినీతి అంటే 10 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 20 రూపాయలు వాడుకొని ఆ 10 రూపాయలను అవినీతి చేసేదాన్ని అవినీతి అంటారే. కానీ ఈ విధంగా కాన్స్పిరసీ, కుట్ర, దీని వెనక కుట్ర ఉంది. ప్రతి దాంట్లో కూడా ఇదే విధమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మేము మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాం. మా దగ్గర ఒక లీడర్, వైఎస్ఆర్సీపీలో లీడర్, ఒక మైనారిటీ లీడర్ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో పెట్టాడు. ఈ చెట్లు ఈ విధంగా నాటుతా ఉన్నారు, దీంట్లో కొంత మనకి ప్రజాధనం వృధా అవుతుందని చెప్పి ఆయన ఒక వీడియో పెడితే, ఆ మైనారిటీ లీడర్ ఒక పోస్ట్ పెడితే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి స్వయంగా అతన్ని పిలిపించి కూర్చొని పెట్టి ఆ వీడియోని డిలీట్ చేసి బయట పొమ్మని చెప్పి రాత్రి 10 గంటలప్పుడు అక్కడ కూర్చొని పెట్టి, ఆ వీడియోని నాకు ప్రెషర్ ఉంది, పైనుంచి నాకు ఒత్తిడి వస్తుంది, ముందు ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పి ఆ వీడియోని డిలీట్ చేసి అతన్ని రాత్రి 10-10:30 గంటల్లో పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపించినటువంటి పరిస్థితి. అదే తర్వాత రోజు మీరు సుమారుగా డివిజన్కి 10 మంది లెక్కన సుమారుగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో 200 మందితో వీడియోలు పెట్టించినారు. మా మీద మమ్మల్ని తిట్టించారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడిచ్చారు. మీ మీద ఒక్క వీడియో పెడితే అసలు పోలీసులకి ఏం పని? నేను పోలీసులను తప్పుపట్టట్లా, పోలీసుల గురించి మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో వీరు చెప్పినటువంటి ఆదేశాలు కనుక ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా కనుక పాటించకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో వారందరికీ తెలుసు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పాపం అనుభవిస్తూ ఉన్నారే. కానీ మీరు ఏ విధంగా ఒత్తిడి చేస్తారు? ఒక్క వీడియో ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ పెడితే ఆ లీడర్ని తీసుకొని వచ్చి స్టేషన్లో కూర్చొని పెట్టి ఆ వీడియోని డిలీట్ చేసిన తర్వాత మీరు బయట పంపించేదాకా అతన్ని చిత్రహింసలు పడేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రోజు నెల్లూరులో ఎట్లాంటి చీకటి రోజులు ఉన్నాయన్నది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ మైనారిటీ లీడర్ని బెదిరించారో బయట వచ్చి మళ్ళీ నాకు ఆ రాత్రి 11 గంటలప్పుడు ఫోన్ చేశాడు. సార్, వాళ్ళు ఈ విధంగా నా ఫోన్ లాక్కొని వీడియోని డిలీట్ చేసినారు, అయినా కూడా నేనేం భయపడను సార్, రేపటి నుంచి మళ్ళీ ఇంకొన్నైనా వీడియోలు పెట్టగలను, లేదా మీరు ఏదైనా కాన్సెప్ట్ ఇస్తే ఆ కాన్సెప్ట్ మీద కూడా నేను వీడియోలు తయారు చేసి పెడతానే, కానీ వీళ్ళ భయాలకి ఎవరు కూడా భయపడని చెప్పినారు. అది వైఎస్ఆర్సీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు పనిచేసే తీరు కూడా ఆ విధంగా ఉంటుందని ఈ రోజు మీరు ఆలోచించుకోవాలా. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్, సమాజం కోసం సరికొత్త ఆలోచన.